ఐఏఎస్ అధికారుల బదిలీలు, గుంటూరు, విశాఖ కలెక్టర్లకు జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు. త్వరలోనే రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ఏకకాలంలోనే మాఫీ చేస్తామన్న మంత్రి పొన్నం. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందన్న భట్టి విక్రమార్క, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తలో దారి చూసుకుంటున్నారంటూ వ్యాఖ్య. తెలంగాణలో 4 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. హైదరాబాద్ మియాపూర్ భూ వివాద ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం, పోలీసులపై దాడికి దిగిన నిర్వాసితులు. 53వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కీలక నిర్ణయాలు, పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే చర్యలున్నాయన్న కేంద్ర ఆర్థిక మంత్రి. ఇవాళ జరగాల్సిన నీట్ ఎగ్జామ్ వాయిదా, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామన్న వైద్యారోగ్య శాఖ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ సుబోధ్ కుమార్ పై వేటు, నీట్, నెట్ అవకతవకల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం. సాధారణ రైలు ప్రయాణికులకు ఊరట, రైల్లో 4కు పెరగనున్న జనరల్ కోచ్ల సంఖ్య. భారత్ తోడ్పాటుతోనే కష్టాలు మాయం, తమ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందన్న శ్రీలంక ప్రెసిడెంట్. చైనా ఆగ్నేయ ప్రాంతంలో భారీ వరదలు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన రవాణా సేవలు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ మరో విక్టరీ, సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకున్న రోహిత్ సేన.